హోసానా హోసానా. హల్లెలూయా. చాలా సంతోషం. అందరు బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు కొడుచున మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. లేమల్లిలో గుడారాల పండుగ పనులు జరుగుతున్నాయి. ప్రార్థన చేయండి. ఈ వారంలోనే మన గుడారాల పండుగ కూడా ఆదివారానికి ముగిసిపోద్ది. వచ్చే ఆదివారానికి గుడారాల పండుగ అయిపోద్ది. 6వ తారీఖు నుండి గుడారాల పండుగ మనకు ప్రారంభించబడుతుంది. 9వ తారీఖు వరకు గుడారాల పండుగ జరుగుతుంది. కనుక దయచేసి అందరూ తప్పనిసరిగా రావలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానించుచున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎత్తట్లేదు మనోళ్ళు. అందరూ వస్తున్నారని అర్థం. చేతులు ఎత్తట్లేదంటే అందరూ వస్తున్నారని. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఓకే, మంచిది. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చిన్న మాట చెప్పారు. అబ్రహామును చూసి దేవుడు ఒక మాట చెప్పారు. ఏంటయ్యా అంటే, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి వెళ్ళమని పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాముతో చెప్పారు. అబ్రహాముతో ఆయన చెప్పినటువంటి మాట అబ్రహాము గారు వినగానే ఆయన మాటకి విధేయుడుగా లోబడ్డాడు. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి వాడు కూడా యేసుక్రీస్తుకు దాసుడుగా దాసురాలుగా పిలువబడుచున్న మీరు ఆయన మాటను వినగానే దేవునికి లోబడే వంటి మనస్సు ఉండాలి. దేవుడు మంచిని కోరుకుంటాడు, కానీ చెడును మాత్రం కోరుకోడు. యేసయ్య మంచిని పంచి పెట్టాలి అనేది కోరుకుంటాడు, కానీ చెడును కోరుకోడు. కూర్చోరా, ఎందుకు బార్లు పండుకుంటున్నావు? కూర్చో. వాడికి చిన్నప్పుడు గుర్తొచ్చిందంటలే బార్లు పడేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు పిలిచి అబ్రహామును ఈ మాటను చెప్పాడు. ఎక్కడుంది ఈ మాట? మీకు అందరికీ తెలిసినటువంటి వాక్యమే. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వాక్యం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి చాలు. ఏమంటున్నాడండి? బయలుదేరి వెళ్ళు. ఈరోజు మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, నీవు లేచి బయలుదేరాలి. కూర్చొని ఏ పని చేయలేం కదా. తింటాం తప్ప, కూర్చొని బట్టలు అంట్లు కడుక్కోవటం తప్ప ఇంకా వేరే పని ఏది కూడా చేయలేదు. అందుకని అబ్రహామును దేవుడు పిలిచి ఈ విషయాన్ని ఇలా చెప్పారు. నువ్వు లేచి నీ దేశము నుండి, తండ్రి ఇంట నుండి,
బంధువుల యొద్ద నుండి బయలుదేరి నీవు వెళ్ళు. ఆ రీతిగా నువ్వు వెళ్ళగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో తన కార్యాన్ని చేస్తాడు. అందుకని అబ్రహాము చెప్పినట్టుగా విని బయలుదేరి వెళ్ళాడు. మొదటి మాటను మనం చూద్దాం. అదే వాక్యంలో చివరిలో రాసిన మాట ఏంటంటే, ఆ చివరిలో ఒక మాటను రాశాడు, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. ప్రైజ్ ద లార్డ్. నీవు లేచి నేను నీకు చూపించు దేశమునకు నీవు వెళ్ళు. దేవుడు అబ్రహామును చూపించిన వంటి ఆ దేశం ఎలా ఉంటుంది? ఆ దేశం ఎలా ఉంటుందంటే చూడటానికి పచ్చగా అందంగా సస్యమలమైన వంటి దేశం, సమృద్ధి కలిగిన వంటి దేశం. అందుకని యేసయ్య చెప్తున్నాడు, నేను నీకు చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలంటే అక్కడ నుంచి లేచి నువ్వు వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీరందరూ కూర్చున్నారు, అక్కడి నుంచి లేచి కొంచెం కూర్చోమంటే నువ్వు జరుగు, నేను మాత్రం లేవను. నువ్వే చెప్పండి, పక్కన కూర్చున్నటువంటి వ్యక్తిని ఏమంటారు చెప్పండి? మరి జరుగు, నేను లేచి అక్కడ దాకా వెళ్ళటం ఎందుకు, నువ్వే జరుగు, నేను జరుగుతా అంటారు. కానీ లేచి వెళ్ళరు, లేచి వెళ్ళటానికి ఇష్టపడరు. ఎందుకు లేచి వెళ్ళటానికి ఇష్టపడరు అంటే, తన పక్కన కూర్చున్న వంటి వ్యక్తితో మాట్లాడటానికి కుదరదు, ఇంకా పక్కకి వెళ్ళిపోతాయి. కానీ అబ్రహామును దేవుడు పిలిచి, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలంటే అక్కడి నుంచి లేచి నువ్వు వెళ్ళాలి, అన్నీ సర్దుకొని వెళ్ళిపోవాలి. అందుకని అబ్రహాము అన్నీ సర్దుకొని బయలుదేరి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాము ఎప్పుడైతే లేచి తన స్వదేశాన్ని, బంధువులను, తల్లిదండ్రులను సమస్తమును విడిచి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పుడు అబ్రహామును దేవుడు ఏం చేశాడంటే ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచాడు. ఆశీర్వదించినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. నీవు ఆశీర్వదింపబడాలంటే ఉన్న చోటు నుండి నువ్వు లేచి వెళ్ళాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ మాటను చక్కగా చెప్పాడు. అందుకని ఆది కాండంలో ఈ 12వ అధ్యాయం చివరిలో ఈ మాట చెప్పాడు, నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. అందుకని అక్కడ వెళ్ళటం వలన దేవుడు పశువుల పరంగా ఆశీర్వదించాడు. గొడ్ల సంతతి సమస్తమును దేవుడు అతన్ని ఆశీర్వదించినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. రెండోది, బేతేలుకు హాయికి మధ్యలో తన గుడారమును వేసినట్లుగా మనం చూస్తాం. అక్కడ దేవుడు అబ్రహామును ఎంతగా ఆశీర్వదించాడంటే అడుగు పెట్టనంతగా, అడుగు పెట్టడానికి కూడా స్థలము లేనంతగా దేవుడు ఆశీర్వదించినట్టుగా బైబిల్లో రాయబడినటువంటి మాట. ఈరోజున ప్రేమ ఏంది బిడ్డలారా, అబ్రహాము నమ్మిన దేవుని నువ్వు కూడా నమ్మావు. ఆయన మాటలు వింటున్న నీవు ఎంతవరకు నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడ్డావో ఈ కూటమి అయిపోయే లోపు నువ్వు పరిశీలన చేసుకో. నేను ఎంతవరకు ఆశీర్వదించబడ్డాను? అబ్రహాము నమ్మినటువంటి దేవుడు నేను నమ్మాను కదా, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నన్నెందుకు ఆశీర్వదించలేదు అని నిన్ను నీవు పరీక్షించుకున్నట్లయితే దేవుడు నీకు ఒక ఆలోచన చెప్తాడు. అప్పుడు అబ్రహాముతో దేవుడు అన్నమాట అంటే, అబ్రహామును నువ్వు లేచి అక్కడ నుండి వెళ్ళమన్నాడు. లేచి బయలుదేరి వెళ్ళాడు కాబట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. నువ్వు ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం ఏంటంటే ఉన్న చోట మాత్రమే ఉన్నావే కానీ అక్కడ నుండి నువ్వు బయటికి వెళ్ళలేకపోతున్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అక్కడ నుండి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. అక్కడే ఉండి లోకానుసారంగా శాపములోను పాపములోను
రోగాల మధ్యలో నువ్వు జీవిస్తూ ఉన్నావే, కానీ వాటన్నిటిని విడిచిపెట్టి బయటికి రావడానికి నీకు ఇష్టం లేనందువలన దేవుడు నిన్ను ఆశీర్వదించలేకపోతున్నాడు. నువ్వు ఆశీర్వదించబడకపోవటానికి గల కారణం ఉన్న చోటును విడిచిపెట్టి రాకపోవటం. అబ్రహామును ఆశీర్వదించడానికి గల కారణం ఉన్న చోటును విడిచిపెట్టి బయలుదేరి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళి అక్కడ నివాసం చేయటం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అబ్రహాము వలె నీవు కూడా ఉన్న చోటును విడిచి దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళినట్లయితే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మరొక మాట, దయచేసి మరొక మాటను కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో మరొక మాట కూడా మనకు కనిపిస్తుంది. నీవు లేచి నీ పరుపును వెత్తుకొని నడవమని వారితో చెప్పగా. చాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటి? ఒక వ్యక్తితో చెప్తున్నాడు. ఇప్పుడు మీరు అనుకోండి, నన్నే అంటున్నాడు అనుకోండి. మీరు యేసు ప్రభు వారు ఎవరినో కాదు, ఇక్కడ కూర్చొని ఉన్న నన్ను నాతోనే చెప్తున్నాడు అనుకో. నీకు ఏదైనా ఒక బలహీనత ఉండొచ్చు. అనారోగ్యంలో ఉన్నావా? సమస్యలతో ఉన్నావా? ఎటువంటి పరిస్థితి మధ్యలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావు, అయినా పర్వాలేదు. దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు దేవుని వాక్యం ఏమంటుందంటే ఇక్కడ చక్కగా ఈ మాట చెప్పాడు. యేసు నీవు లేచి నీ పరుపునెత్తుకొని నడవమని వారిని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు? నీవు లేచి నేను చూపించు దేశానికి వెళ్ళు. ఇక్కడ వ్యాధితో ఉన్నవాడు, వ్యాధిగ్రస్తుడు, రోగిష్ఠుడు, జబ్బుతో ఉన్నవాడు, వీడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోగి ఎక్కడ కూర్చున్నాడంట? స్థిరంగా కూర్చున్నాడు. వాడిని ఎవరు లేవమని చెప్పలేదు. ఒకవేళ లేవమని చెప్పినా వాడు లేవలేని పరిస్థితి, కానీ అద్భుత కార్యాన్ని చూడలేడు. నువ్వు ఆశీర్వదించబడాలన్నా, బాగుపడాలన్నా, స్వస్థతపరచబడాలన్నా, సాతాను బంధకాల నుండి విడుదల పొందాలనుకున్నా, ఎట్టి పరిస్థితుల్లో నీవు దీవెనకరంగా మార్చబడాలంటే అక్కడ నుండి చెప్పండి, అక్కడ నుండి నీవు లేవాలి. అందుకని యేసు ప్రభు వారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీవు లేచి నడవమని యేసు ప్రభు వారు చెప్పారు. అయితే ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? 7వ వచనంలో ఒక మాట ఉంది. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలకు దించటానికి నాకు ఎవరునో లేరు కనుక మరి ఒకడు నాకంటే ముందుగా ఎవడో ఒకడు నీళ్లను ముట్టుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, బాగుపడాలనే కోరిక నీకుంటే, ఆశీర్వదించబడాలనే ఆలోచన కోరిక నీకుంటే, నువ్వు ఎందుకు బాగుపడవు చెప్పండి? అది యేసు ప్రభుకు చెప్తున్నాడు. నేను వచ్చేలోపు
ఎవరో ఒకడు నాకంటే ముందుగా ఆ నీళ్ళలోనికి దిగుతున్నారు. నన్ను ఎవరు కూడా తీసుకెళ్ళి ఆ నీళ్ళలో విడిచిపెట్టి వాళ్ళు లేరంటారు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు అంటారు, ఇది అంత అనవసరము. ఇప్పుడు నీవు బాగుపడాలనే ఆలోచన నీకుందా అని యేసయ్య అడుగుతున్నాడు. మారు మనసు పొందాలనే ఆలోచన నీకుందా? స్వస్థత పరచబడాలనే ఆలోచన, సమాధానం పరచబడాలనే ఆలోచన నీకుందా? అలా ఉన్నట్లయితే ఇప్పుడే నీవు ఆ పరుపునెత్తుకొని లేచి నడవమంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఈ మాటను చెప్పారో వాడు చెప్పాల్సిన సాకులన్నీ చెప్పాడండి. చెప్పాల్సిన మాటలన్నీ చెప్పాడు. చెప్పాల్సిన సాకులన్నీ చెప్పి ఆ తర్వాత యేసు ప్రభు వారు ఇలా అంటాడు, నువ్వు బాగుపడాలని నీకు ఉందా అన్నప్పుడు అప్పుడు ఒప్పుకుంటాడు. అప్పుడు అంటాడు, నీ పరుపునెత్తుకొని నీవు లేచి నడవమంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాము లేచి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాడు. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాము దేవుని మాటను విని ఏం చేశాడంట? దేవుడు చూపించిన దేశమునకు వెళ్ళమన్న చోటికి వెళ్ళినందువల్ల అబ్రహామును అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ కోనేటి దగ్గర ఉన్నవంటి రోగి దగ్గరికి యేసు ప్రభువారు వెళ్ళి అతనితో ఈ మాట చెప్పాడు, బాగుపడాలనే కోరిక ఆలోచన నీకుందా? అయితే ఇప్పుడే నువ్వేం చేయాలంటే నీ పరుపునెత్తుకొని లేచి నడవమన్నాడు. అప్పుడు ఇతడు ఏం చేశాడంట? దిగ్గున లేచి వెంటనే ఆ పరుపును భుజాన వేసుకొని గంతులు వేస్తూ నడిచాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మాటల్లో స్వస్థత ఉంది, ఆయన మాటల్లో సమాధానము ఉంది. ఆయన మాట ద్వారా నీకు సంతోషం, సమాధానం కలుగుతుంది. ఆ సంతోషం, ఆ సమాధానం, ఆ ఆశీర్వాదం, ఆ స్వస్థత నీకు కావాలి అంటే నువ్వు ఎక్కడ కూర్చొని ఉన్నావో ఆ చోటు నుండి నీవు బయలుదేరి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు అక్కడ నుండి లేచి బయలుదేరగలిగినట్లయితే నా ప్రభువు అబ్రహామును ఆశీర్వదించినట్లు, కుంటివాణ్ణి బాగు చేసినట్లు నిన్ను కూడా ఆయన బాగు చేస్తాడు. ఆయన చేయటానికి ఇష్టపడుతున్నాడు, కానీ నీకు ఉండాలి కదా కోరిక. ఏంటంటే బాగుపడాలనే కోరిక ఉండాలి కదా. అది ఉన్నప్పుడే నువ్వు బాగుపడతావు. ప్రైజ్ ది లార్డ్. ఎంతసేపటికి ఇంట్లో సొల్లు చెప్తా ఉంటారు, ఎంతసేపటికి సేవకుడు చెప్పిన మాట వినరు, ఎంతసేపటికి సేవకులు చెప్పే మాట వినరు, ఒట్టి సొల్లు కబుర్లు చెప్తూ ఉంటారు కొంతమంది. 24 గంటలు ఇంట్లో గురించి, భర్త గురించి, భార్య గురించి, పిల్లల గురించి. ఏంటండి మాకు అది లేదు, ఇది లేదు, మేము ప్రభు నమ్ముకున్నాం. ప్రభు నమ్ముకున్నాం బాగుంది, కానీ నీ బ్రతుకు మారలేదు. ప్రభునైతే నమ్మావు, నీ బ్రతుకు మారలేదు, నీ నడివడికి మారలేదు. నీలో చెడుతనాన్ని విసర్జించలేకపోతున్నావు. గల కారణం ఏంటంటే సేవకుని మాటను వినకపోవటం. ప్రైజ్ ది లార్డ్. సేవకుని మాటను వినకపోవటం వలన నీ బ్రతుకు మారట్లేదు, నువ్వు మారట్లేదు, నీ కుటుంబం, నీ పిల్లలు మారట్లేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుడు ఈ వ్యక్తితో ఇలా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాటను కూడా మనం చూద్దాం. విలాప వాక్యములు బైబిల్ నుంచి మరొక మాటను చూద్దాం. యెహెజ్కేలుకి యెరెమీయాకు మధ్యలో ఉంటుంది. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వాక్యము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము,
నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని చప్పట్టు కొట్టి ప్రభుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిచ్చుచున్న మాట ఏంటండి? ఆయన అంటాడు, అక్కడి నుంచి లేచి, చెప్పండి, లేచి రేయి మొదటి జామున నువ్వు ఏం చేయాలంట? మొరపెట్టాలి, ప్రార్థన అనేది చేయాలి. దేవుని సన్నిధికి అయితే వస్తున్నావు, కానీ మొరపెట్టే లక్షణాలు నీలో కనపడట్లేదు. ప్రభు సన్నిధిలో మొరపెట్టేవంటి లక్షణాలు, ఆ గుణం నీలో లేదు. ఆ ప్రత్యేకత నువ్వు సాధించుకోలేకపోతున్నావు. మొరపెట్టమంటున్నావు, ఎలా మొరపెట్టాలి అని ఒక ఆమె నన్ను అడిగింది. మీ ఆయన ఎప్పుడైనా తాగుతాడా అని అడిగాను. తాగుతాడు. ఎప్పుడు నిన్ను కొట్టాడని? మామూలు కొట్టడం. అప్పుడు నీకు ఏమొచ్చింది? హృదయంలో నుంచి. ఆయన కొడతా ఉంటే ఏమొచ్చింది నేను హృదయంలో నుండి? చెప్పండి. విలాప వాక్యములు, మామూలుగా రాదు మొర. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు కేకలు పెట్టావు కదా, అలాగే నేను మొరపెట్టాను. ప్రైజ్ ది లార్డ్. భర్త కొడతా ఉంటే తట్టుకోలేక, అయ్యా నీకు దండం పెడతాను, నన్ను కొట్టొద్దు అని మొరపెట్టుకున్న మా ఆయన వదిలిపెట్టట్లేదండి అంటే ఇది అంతకంటే ఇంకొక అట్లాగే మొరపెట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాము వలె నువ్వు ఆశీర్వదించబడాలంటే, కోనేటి దగ్గర కూర్చున్న వ్యాధిగ్రస్తులాగా బాగుపడాలంటే దేవుని సన్నిధిలో నీవు మొరపెట్టాలి. ఏంటంటే దేవుని సన్నిధిలో నీవు కన్నీటితో మొరపెట్టుతూ దేవుని సన్నిధిలో నీ హృదయము కుమ్మరించబడాలి. ఎలా? నీళ్లు కుమ్మరించబడినట్లుగా నీ హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరించబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలా కుమ్మరించబడాలంట? నీళ్లు కుమ్మరించినట్లు. అప్పుడప్పుడు అంటుంటారు కదా, మా ఏరియాలో వర్షం కొండ పాత కురిసింది, మామూలు కురవలేదు, భయంకరంగా కురిసింది. దేవుని సన్నిధిలో నీ హృదయము నీళ్ల వలె కుమ్మరించబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిత్యుడా నీ సన్నిధి నిండుగాన తోడు, నిత్యముంచిన నడిపించుము, నిత్యుడా నీ సన్నిధి నిండుగాన తోడు, నిత్యముంచిన నడిపించుము. నీ సముఖములో కాలుచున్న రాళ్ళ వలె నీ మనసులో నన్ను తాళంచితివా. నీ సముఖములో కాలుచున్న రాళ్ళ వలె నీ మనసులో నన్ను తాళంచితివా. నీ చిత్తమే నాలో నెరవేర్చుమా, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. నిత్యుడా నీ సన్నిధి నిండుగాన తోడు, నిత్యముంచిన నడిపించుము. నీ సన్నిధిలో నా హృదయములో నీళ్ళ వలెను కుమ్మరించినట్లు నీ సన్నిధి. చప్పటి కొడదాం, అందరు కలిసి పాడదాం. నీళ్ళ వలెను కుమ్మరించినట్లు నీ పాదపీఠముగా నన్ను మార్చుమా, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. నీ సన్నిధిలో నా హృదయములో
నాలో నీళ్ళవలేను కుమ్మరించినట్లు నీ పాదపీఠముగా మార్చుమా, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. నిత్యుడాని సన్నిధి నిండుగాన తోడు ఇంటి మంచిన నడిపించుము, నడిపించుము. నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయిన తల కిందనున్నది. నీ కుడి హస్తం అందరూ ఉన్నది, నీ ఎడమ చేయిన తల కిందనున్నది. నీ కౌగిలిలోనే ఎత్తి నిల్పుమా, నీ కౌగిలిలోనే ఎత్తి నిల్పుమా, నీ కౌగిలిలోనే ఎత్తి నిల్పుమా, నీ కౌగిలిలోనే ఎత్తి నిల్పుమా. నిత్యుడాని సన్నిధి నిండుగాన తోడు నిత్య పొంచినాను నడిపించుము, నడిపించుము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చదవబడిన వంటి విషయంలో మనం గమనించినట్లయితే ప్రతివాడు కూడా ఏం చేయాలంట? నీళ్ల వలె నీ హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలి. నీ కష్ట సుఖాలన్నీ కూడా ఎవరితో చెప్పుకోవాలి? చెప్పండి, ఎవరితో చెప్పుకోవాలి? దేవునితో చెప్పుకోవాలి. మనుషులతో చెప్పుకుంటే ప్రయోజనం లేదు. ఏంటంటే మనుషులతో చెప్పుకుంటే ప్రయోజనము ఉండదు. దేవునితో మొరపెట్టుకున్నావు అనుకోండి, దేవునితో చెప్పుకున్నావు అనుకో, నీ సమస్య అంతయో ఆయన చెప్పావు అనుకో, ఆయన వింటాడు, దానికి ఒక పరిష్కారం చెప్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకవేళ అబ్రహాము అనుకోని ఉండొచ్చు, ఎంతకాలం ఈ బ్రతుకొని, ఎంతకాలం ఈ విగ్రహార్థన జీవితం, ఎంతకాలం ఈ లోకానుసారమైన జీవితం అని ఒకవేళ తన జీవితం తను అనుకొని ఉండొచ్చు. ఈ యాదిగ్రస్తుడు కోనేటి దగ్గర కూర్చొని అనుకొని ఉండవచ్చు, ఎంతకాలం నా ఈ బ్రతుకు, ఇంకా జీవితాంతం ఇదే బ్రతుకులో నేను ఉండాలా, నన్ను విడిపించువారు లేరా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఒకవేళ తమ జీవితంలో వాళ్ళు అనుకొని ఉండవచ్చు. వారు అనుకున్న మాటలు విన్న దేవుడు వారి ఎద్దకు వచ్చి నీవు ఇక్కడ నుంచి లేచి బయలుదేరమన్నాడు. చప్పుడు కొట్టి ప్రభుని మహిమపరచుకుందాము. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు వారిని మాట చెప్పాడో నీవు లేచి ఇక్కడ నుండి బయలుదేరమన్నాడు. అబ్రహామునేమో చూపించే దేశానికి వెళ్ళాడు, ఈ రోగిష్ఠునేమో పరిపెత్తుకొని వెళ్ళమన్నాడు. విలాప వాక్యంలో చూస్తేనేమో ఆయన ఏమంటాడు? రేయి మొదటి జామున, ఏంటండి, రాత్రి వేళ మొదటి జామున నీవు మొరపెట్టు. ప్రైజ్ ద లార్డ్. ఎలా మొరపెట్టాలి? నీళ్లు కుమ్మరించబడినట్లుగా నీ హృదయము దేవుని సన్నిధిలో, చెప్పండి, దేవుని సన్నిధిలో కుమ్మరించబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందరో పరిశుద్ధాత్మ గ్రంథంలో వారి గురించి రాయబడి ఉంది. ప్రార్థన పరులు ఎంతోమంది ప్రార్థన చేశారు, ప్రార్థనకు జవాబు పొంది ఆశీర్వదించబడి చరిత్ర గ్రంథాల్లో వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. కనీసం నీ పేరు పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడేటట్టు ప్రార్థించు. జీవ గ్రంథంలో నీ పేరు కనపడినట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ఎప్పుడు చూసిన బలహీనుడిగా బలహీనరాలుగానే ఉంటారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని యేసయ్య అంటున్న మాట ఏంటి? నీవు లేచి మొదటి జామున నీవు మొరపెట్టాలి. ప్రైజ్ ద లార్డ్. మరొక మాట చూద్దాం. ఇరిమియా గ్రంథం 18వ అధ్యాయము 2వ వాక్యాన్ని చూద్దాం.
నీవు లేచి కుమ్మరి ఇంటికి అక్కడ నా మాటలు నేను నీకు తెలియచేసేదను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు యిర్మీయాకు ప్రత్యక్షమై ఆయన చెప్తున్నాడు, ఇదిగో నీవు బయలుదేరి కుమ్మరి ఇంటికి వెళ్ళు. కుమ్మరి ఇంటికి వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడు అక్కడ చెప్పండి. దేవుడు ఒక ప్రవర్తైన యిర్మీయాను గురించినటువంటి విషయాన్ని చూస్తే, యిర్మీయా ఒక గొప్ప ప్రవక్త, ఒక సేవకుడు, దైవ దర్శనాన్ని పొందినటువంటి వ్యక్తి, జ్ఞానం కలిగిన వాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఒక కుమ్మరి ఇంటికి వెళ్ళమని ఎందుకు చెప్తున్నాడు చెప్పండి? ఎందుకన్నాడు మాటని? అక్కడికి నువ్వు వెళ్ళగలిగితే నేను చెప్పేదానికంటే నువ్వు అక్కడ విషయాలు చూస్తే నీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ఈ మాటను యేసయ్య యిర్మీయాతో చెప్పారంటే, ఈ రోజున అనేక మంది తమ జీవితాలను మధ్యంతరంలోనే ముగించుకుంటున్నారు. తాగుడుకు, పేకాటకి, లోక సంబంధమైన లోక వ్యసనాల్లో పడిపోయి తమ జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు ఎంతోమంది కనపడతారు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూసి దుఃఖపడుతున్నాడనే సంగతి మర్చిపోకూడదు. అందుకని దేవుడు యిర్మీయా భక్తుని పిలిచి కుమ్మరి ఇంటికి వెళ్ళమంటే అతను బయలుదేరి కుమ్మరి ఇంటికి వెళ్ళాడు. వెళుతున్న సమయంలో ఆ కుమ్మరివాడు ఏం చేస్తున్నాడంట? తన శార మీద ఒక పాత్రను చేస్తున్నాడు. తన పని తాను చేసుకుంటున్నాడు. ఒక పాత్రను చేసుకుంటున్నాడు. ఒక పాత్రను చేసుకుంటూ ఉంటే ఆయన చేస్తూ ఉన్నప్పుడు ఇతను చూస్తూ ఉండగానే తన చేతిలో ఉన్న పాత్ర జారిపోయి పగిలిపోయింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రమేష్ పాస్టర్ గారు పాడారు కదా, శారేపై ఉన్న పాత్రగా నన్ను చెప్పండి ఏమంటాడు? చెయ్యి జారిపోనీయకు. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న కొందరు లోక వ్యసనాల్లో పడిపోయి దేవుని చేతిలో నుంచి జారిపోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. జారిపోవటానికి ప్రయత్నం చేసావా? పగిలిపోయిన కుండతో సమానం. అందుకని కుమ్మరివాడు పాత్రను చేసుకుంటూ ఉన్నప్పుడు యిర్మీయా అక్కడికి వెళ్ళి చూస్తూ ఉండగానే ఆ చేతిలో ఉన్న పాత్ర పగిలిపోయింది. అప్పుడు ఆ కుమ్మరివాడు ఆ మట్టిని మరల తీసి నీళ్లు పోసి దాన్ని మరలా ఏం చేశాడంట? పిసికి ముద్ద చేసి తనకిష్టమైన పాత్రగా చేశాడు. ప్రైజ్ ద లార్డ్. తనకు ఇష్టమైన పాత్రగా చేశాడు. దీన్ని చూసిన యిర్మీయాతో దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. దైవజనుడు యిర్మీయాతో చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఇదిగో ఆ కుమ్మరివాడు ఒక పాత్రను చేయించుండగా అది జారి పగిలిపోయింది. దాన్ని మరలా తీసి మరలా ఏం చేశాడు? తనకిష్టమైన పాత్రనుగా చేశాడు. అందుకని యేసయ్య అంటాడు, నేను నిన్ను ఒక కుమ్మరివాడు ఒక కుండను చేసినట్లుగా నా చేతులతో నిన్ను చేయలేదా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను నిన్ను నిర్మించున్నాను, నేను నిన్ను నిర్మించాను, నేను నిన్ను నా చేతులతో నిన్ను చేసుకున్నాను. అయితే నువ్వేం చేస్తున్నావు? నా చేతుల నుండి నువ్వు జారిపోవటానికి చూస్తున్నావు. లోకంలోనూ పడిపోయి, లోకాశలు పడిపోయి, ధనాపేక్షలు పడిపోయి, నా సన్నిధికి దూరం అయిపోయి, వాక్యాన్ని వినకుండా పెడచెవిని పెట్టి ఒక కుమ్మరివాని చేతుల నుండి కుండ జారిపోయి పగిలిపోయినట్లుగా ఈరోజు నువ్వు దేవుని చేతుల నుండి జారిపోవటానికి ఇష్టపడుతున్నావా, లేక ఆయన చేతుల్లో పాత్రగా ఉండటానికి ఇష్టపడుతున్నావా? అందుకని యేసయ్య ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు కూడా ఒక కుమ్మరి వారి చేతిలో ఉన్న కుండ వలె
దేవుని చేతిలో నీవు మలచబడాలి. దేవుని చేతిలో పాత్రగా నీవు నిలబడాలి. జారిపోయే పాత్రగా ఉండకూడదు. టైం అయిపోయిందనుక ఏం చేస్తారు కొంతమంది, చిన్నగా మెల్లగా జారుకుంటారు, చిన్నగా జారుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మెల్లగా జారుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం తేటగా మనకు తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇర్మియాను ఎందుకు వెళ్ళమన్నాడంటే, ఆయన చేస్తున్న పాత్రను కనులారా చూడాలి. ప్రైజ్ ది లార్డ్. కొండ పగిలిపోయినట్టు నీ జీవితం పగిలిపోకుండానట్లు దేవుని చేతిలో ఉండాలి అని తెలుసుకునేదానికి, హెచ్చరించడానికి దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు. మరి ఈరోజు దేవుడు నిన్ను లేచి మందిరానికి ఎందుకు వెళ్ళమన్నాడంటే, నీ జీవితం నాశనం కాకూడదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట దయచేసి చూద్దాం. మరొక మాటను కూడా మనం చూద్దాం. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. మరొక మాట, మొదటి రాజుల గ్రంథం. బైబిల్ ఉన్నవాళ్ళు చూడాలి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 7వ వాక్యం. 7వ వాక్యాన్ని మనం చదువుదాం. నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు, చాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడినటువంటి విషయంలో దేవుడు ఎవరితో చెప్తున్నాడండి మాటని? ఏలియాతో చెప్తున్నాడు. ఏలియా అలిసిపోయి మోకాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకొని ఉసూరుగా కూర్చున్నాడు. ఎందుకని? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఎందుకు కూర్చున్నాడు ఆయన? అలసిపోయి నీరసం వచ్చి నీళ్లు ఆహారం లేక వచ్చి కూర్చున్నాడు. దేవుడు చూచి ఏలియాతో అంటాడు, ఏలియా ఎందుకు కూర్చున్నావు, ఏమైంది అని అంటే, ఆయన అంటాడయ్యా, ఎంతోమంది ప్రవర్తనను చంపేశారు, ఎంతోమంది చనిపోయారు, ఇదిగో నేను ఒక్కడే మిగిలాను అనుకుంటూ అక్కడ ఉన్నాడు. దేవుడు అనొచ్చు కదా, నువ్వు కూడా చావకపోయావు వాళ్ళ చేతిలో, నువ్వు ఒక్కడివి ఎందుకు బ్రతికి ఉన్నావు అని అనొచ్చు కదా. ఆ దేవుడు అలా అనలేదు. ఈ రోజున ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు, సరే అయిపోయింది, ఇప్పుడు నీవు లేచి ప్రయాణం చేయాలి. ఎటువంటి ప్రయాణం అనేటువంటి విషయాన్ని చూస్తే ఆయన అంటాడు, శక్తికి మించిన వంటి ప్రయాణం చేయాలి. శక్తికి మించిన వంటి ప్రయాణం. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న నీవు దేవుని సన్నిధిలో ఈ పరిశుద్ధమైనటువంటి మార్గములో, ఈ ఆత్మీయ యాత్ర అనే ఈ మార్గంలో నడిపించబడుతున్న నీవు నిరాశ చెందటానికి వీల్లేదు. కలవరపడాల్సినటువంటి అవసరము లేదు. కుంగిపోవాల్సినటువంటి అవసరము లేదు. అందుకని దేవుడు ఈ విషయాన్ని చెప్పాడు. మొదటి నుంచి చూడండి. అయితే యెహోవా దూత రెండో మారి వచ్చి అతన్ని ముట్టి, నీవు శక్తికి మించిన ప్రయాణము ఏమై ఉన్నది చెప్పండి, ఏమన్నాడు? శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది కనుక నీవు లేచి భోజనము చేయుము. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏం చేశాడు ఆయన? 8వ వాక్యం, అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ప్రయాణము చేసెను. హల్లెలూయా. దేవుడు మనతో ఉంటే మనము శక్తిని
పొందుకుంటాం, బలాన్ని పొందుకుంటాం. శక్తికి మించిన ప్రయాణం, ఆ శక్తికి మించిన ప్రయాణం పరలోకమనే ప్రయాణం. చప్పటి కొట్ట హల్లెలూయా. దేవుడిచ్చిన వంటి ఆ భోజనమును చేయకుండా కొందరు దరిద్రులు తప్పించుకొని వెళ్ళిపోతుంటారు. చూస్తుండండి కొద్దిసేపట్లో. దేవుడు పెట్టే భోజనమును తీసుకోకుండా, తినకుండా పాపములను, శాపములో నశించి చావటానికైనా ఇష్టపడతారు, కానీ ఆ భోజనం తినటానికి ఇష్టపడకుండా లేచిపోతుంటారు. ఎంతమంది వెళ్తుంటారో చూడండి కొంచెం. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? నీ కొరకు శక్తికి మించిన ప్రయాణం సిద్ధపరచబడి ఉంది. పరలోకమనే ఆ రాజ్యమునకు దేవుని మహిమలో చేర్చబడాలంటే నీవు ఇక్కడ శక్తికి మించిన వంటి యేసయ్య భోజనమును నీవు చెయ్యాలి. ఆ భోజనం తింటున్నావా? ఏమ్మా బాలేదని తీసుకోలేదంటే ఇంట్లో సమాధానం లేదండి, దొంగదే. ఎరా ఎందుకు బాలరాదని తీసుకోవట్లేదండి? కుదరట్లేదు పాస్టర్ గారు, ఇంట్లో కొన్ని లుసుకులు ఉన్నాయి. ఆ లోపల లుసుక్కున పోయావు అనుకో, నరకానికి వెళ్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుడు ఏలియాతో ఈ మాటను చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏలియా నిట్టూర్పులు మానాడు, బాధ దుఃఖములు తొలగిపోయి దేవుడిచ్చిన భోజనాన్ని చేసి ఎన్ని దినాలు ప్రయాణం చేశాడంట? చెప్పండి, ఎన్ని దినాలు ప్రయాణం చేశాడు? 40 దినములు ప్రయాణము చేసి ఎక్కడికి వెళ్ళాడు? దేవుని పర్వతముకు వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవుని సన్నిధిలో నీకిచ్చే ఆ భోజనాన్ని నిరాకరించినట్లయితే నీ జీవితములో శాపాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆ దరిద్రత నిన్ను, నీ కుటుంబాన్ని విడిచిపెట్టదో. నువ్వు అనుకుంటూ ఉన్నావు, తప్పించుకొని నువ్వు తిరుగుతూ ఉండవచ్చు. దేవుని సన్నిధిలో బల్లారాధనకు దూరంగా నువ్వు ఉండవచ్చు, కానీ నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకునే వ్యక్తిగా మార్చబడతావు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఏలియా కడుపు నిండా తిని శక్తికి మించిన ప్రయాణం చేసి దేవుని పేరు పెట్టబడిన ఆ పర్వతం హోరేబునకు ఆయన చేర్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రయాణం ఎక్కడ ఉండాలి? దేవుని మందిరమునకు ఉండాలి. పరిశుద్ధమైన స్థలములో నువ్వు చేర్చబడాలి. అందుకని దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాము నీవు లేచి నేను చూపించు దేశమునకు వెళ్ళు. వ్యాధిగ్రస్తులతో చెప్తున్నాడు, కోనేటి దగ్గర ఉన్నవాడితో చెప్తున్నాడు, నీవు లేచి నీ పరుపునెత్తుకొని నడవమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని విలాప వాక్యంలో చెప్తున్న మాట ఏంటి? నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టు. ఎలా మొరపెట్టాలి? నీళ్లు కుమ్మరించబడినట్లుగా యెహోవా సన్నిధిలో నీ హృదయము కుమ్మరించబడాలి. 4వ విషయాన్ని మనం గమనించినట్లయితే యిర్మీయాతో చెప్తున్న మాట ఏంటి? నీవు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళు. నీవు లేచి దేవుని మందిరానికి వచ్చావు. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చావు, దేవుని సన్నిధికి వచ్చావు. దేవుని సన్నిధిలో బోధించే ప్రతి మాటలను కూడా నువ్వు వింటున్నావు. చేతులారా నీ జీవితాన్ని కుమ్మరి చేతుల నుండి కొండ జారిపోయినట్టుగా ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు జారిపోవటానికి చూసావా? నీ కొండ ఇక్కడే పగిలిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతకాలం తప్పించుకుంటావు? దేవుని చేతులు తప్పించుకొన జాలలేవు. అందుకని దేవుడు చక్కగా యిర్మీయాతో చెప్పాడు, యిర్మీయా, కుమ్మరివాడు కొండను చేసినట్లు నేను నిన్ను చేయలేదా? అందుకని దేవుడు ఏలియాతో అంటున్నాడు, నీవు లేచి భోజనము చేసి శక్తికి మించిన ప్రయాణం చేయాలి. ప్రైజ్ ది లార్డ్.
ఆ శక్తికి మించిన ప్రయాణం మన ఆత్మీయ జీవితం. ఈ ఆత్మీయ యాత్రలో నడిపించబడుతున్న నీవు మెలుకు కలిగి వాక్యానుసారంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఆత్మీయ యాత్ర కానీ అంతిమ యాత్ర కాదు. ఇది అంతిమ యాత్ర కాదు, ఆత్మీయ యాత్ర. ఈ యాత్రలో మెలుకు కలిగి జాగ్రత్తగా నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట ఆదికాండం 21:18. ఆదికాండం 21:18 రాను చెప్పాను. 21వ అధ్యాయం 18వ వాక్యం. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి వారి చెయ్యిని పట్టుకొనము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటి? మనకి ఈ పగలి తట్టు కొట్టాలి వెనకుండోడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు హాగర్తో చెప్తున్నటువంటి మాట ఏంటండి? శారా హాగర్ను బయటకు నెట్టేసింది. ఎందుకు నెట్టేసింది చెప్పండి? ఎందుకు నెట్టేసింది? తన యజమానురాలికి విధేయురాలుగా ఉండవలసిన ఈమె విధేయురాలిగా ఉండలేదు. గర్వించి అహంకారంతో నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే శారా అబ్రహామును పిలిచి అంటుంది, ఇదిగో ఈమె ఈడ ఉండటము ఇష్టం లేదు, ఈమెను ఇక్కడ నుండి బయటికి పంపివి. ప్రైజ్ ది లార్డ్. ఇన్ని మాటలు విన్న తర్వాత మీరు కూడా బల్లరాదలో పాలు పంపులు పొందకపోతే సాతాను మెడబట్టి మిమ్మల్ని నెట్టేస్తాడు. అది దేవుని చిత్తము కాదు. ఇంకా సాతానే మిమ్మల్ని ఏం చేస్తాడు? శారా హాగరు విషయంలో అబ్రహాముకు చెప్పినట్లు దేవుడే అంటాడు, ఒరే ఇదిగో ఏబు సంగతి చూసావంటే చూశానంటాడు. అతనంత నీతిమంతుడు లేడని సాతాను చెప్పాడు. కానీ దేవుడే నిన్ను వాడికి అప్పగిస్తాడు. సాతానుకు అప్పగిస్తాడు నిన్ను. వీడు ఇక్కడున్న బాగుపడ్డు, ఈ సంఘములో ఉన్న వీడు బాగుపడ్డు, వీడిని మెడబట్టుకొని లాక్కెళ్ళమంటాడు. హాగరుతో దేవుడు అంటున్న మాట ఏంటి? ఆ చిన్నవాడిని లేవనెత్తి వాడిని చేతబట్టుకొనుము, వాణ్ణి నేను గొప్ప జనముగా చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హాగర్ ఎక్కడ ఉంది? కుమారుడు ఎక్కడ ఉన్నాడు? ఆ కుమారుని హాగర్ ఏం చేసిందంట? అంత దూరాన పడేసి వెళ్ళి ఏడుస్తూ ఉంది, నా చావుకు కారణమైన వీడు బ్రతకటానికి వీలు లేదు. ఈమె చావాలనుకుంది. దేవుని దృష్టిలో వాడు చెప్పండి, దేవుని దృష్టిలో అతడు గొప్పవాడుగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. సాతాను నిన్ను ఎన్ని ఆటంకాలు పరీక్షినా దేవుని దృష్టిలో నువ్వు ఆశీర్వదించబడాలని ఆలోచన దేవుని దగ్గర సంపాదించుకోవాలి. దేవుని దగ్గర సంపాదించుకునే ఆ స్థితిని నువ్వు కలిగి ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుడు హాగర్ను పిలిచి వాడిని చేయి పట్టుకోమని, వాడిని లేవనెత్తమని దేవుడు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హాగరు లేచి అతని దగ్గరికి వెళ్ళి వాడిని చేయి పట్టుకొని లేపి నిలబెడితే దేవుడేమన్నాడు? గొప్ప జనముగా నేను చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు గొప్పవాడిగా మార్చబడాలంటే లోక సంబంధమైన సాతాను కట్లలో నుండి నువ్వు లేచి బయటికి రావాలి. నువ్వు అక్కడే కూర్చొని ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 10:11 వాక్యం. 10వ అధ్యాయము 11వ వాక్యం. మరియు యెహోవా నాతో ఇట్ల నేను, ఈ ప్రజలు నేను వారికి ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమును ప్రవేశించు స్వాధీనపరుచుకొనున్నట్లు నీవు లేచి వారి ముందర నడుచుము. ప్రైజ్ ది లార్డ్. చదివేటప్పుడు ఇదంతా చదవకూడదు. ఎక్కడి నుంచి చదవాలి మనం? నువ్వు లేచి, మన సబ్జెక్ట్ ఏంది? నువ్వు లేచి. ఏంటంటే ఈరోజు లేచిపోవాలి.
ఆ లేచిపోవటం కాదు దేవుడు చెప్తుంది ఇక్కడ. దేవుడు అంటున్నాడు యెహోషువతో, దేవుడు అంటాడు, యెహోషువ నీ పితరులతో నేను ప్రమాణము చేశాను, నేను వారికి పాలు తేలు ప్రవహించే దేశాన్ని నేను వారికి ఇస్తానని చెప్పాను. ఆ దేశాన్ని స్వాధీనపరచుకున్నట్టుకు ఈ ప్రజలందరికంటే ముందుగా నువ్వు లేచి నడవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మీ ఇంట్లో నుంచి ముందుగా లేచి ప్రయాణమై మందిరానికి వచ్చిన ఎంతమంది చేతులు ఎత్తండి. లేచి పెందల కాడ లేచి ముందుగా దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది? యెహోషువతో దేవుడు చెప్పాడు, మీ పితరులతో నేను ప్రమాణం చేశాను, పాలు తేలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని. ఆ దేశాన్ని నువ్వేం చేయాలి? వాళ్ళందరికంటే ముందుగా నువ్వు లేచి వారందరికంటే ముందుగా నువ్వు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ముందుగా వెళ్తారో దేవుడు వారిని ఏం చేస్తాడంట? ఆ దేశాన్ని వారికి స్వాధీనపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. చెప్పండి. అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడు? నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి నీ దేశము నుండి బయలుదేరి నేను చూపించు దేశానికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని మొదటి మాట ఏంటి? నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. అక్కడికి వెళ్ళాడు. అబ్రహామును దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. రెండోది, నీవు లేచి నీ పరుపును వెతుకోమన్నాడు. ఎవరితో? యాదిగరుస్తుడితో. వాడు పరుపును ఎత్తుకొని లేచి నడిచాడు. మూడోది, రేయి మొదటి జామున నీవు ఏం చేయాలంట? హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలి. నాలుగోది, కుమ్మరి ఇంటికి వెళ్ళు, నేను అక్కడ నీకు చెప్పండి ఏం చేస్తాను? బయలుపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఐదో మాట ఏంటి? భోజనం చేసి శక్తికి మించిన ప్రయాణం నువ్వు చేయాలి. ఆరోది, చిన్నవాణ్ణి చేయబట్టుకొని వాణ్ణి లేవనెత్తు, నేను గొప్పవాణిగా చేస్తాను. ఏడోది, అందరికంటే ముందుగా నీవు నడవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుంది. మా ప్రేమ స్వరూపి పరిశుద్ధులైన దేవా, మీకు స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడు, మాకు చాలిన దేవుడు. ఇంతవరకు మీ దయగల హస్తాన్ని చాపారు. చక్కటి మాటలు మీరు మాకు తెలియచేశారు. విన్న ప్రతి మాట ప్రతి హృదయాల్లో నాటబడి మీరు కట్టి ఫలింపు చేయండి. వాక్యానుసారంగా ఆత్మీయ జీవితంలో ఆశీర్వదించబడినట్లు ఏవో కూడిచిన మీ బిడ్డలందరినీ మీరు దీవించి కృపక్షేమాలు వారు కలిగినట్లు ప్రతి కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉండాలి. ఏ ఒక్కరు కూడా ప్రభువా తప్పించుకొని తిరుగుక నీ సన్నిధిలో సాక్షిగా వారిని నడిపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.